ప్రేరయేత్తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారు చెప్పినట్టుగా 7వ వార్షికోత్సవం అంటున్నారు. ఈ విశేషమైనటువంటి రోజున ఇంతమందికి కడుపు నిండా అన్నమే కాకుండా జ్యోతిష జ్ఞాన భిక్షను పెట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న ఎదురుగా ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి జ్యోతిర్మూర్తులందరికీ నమస్కరిస్తూ, జ్యోతిష్ శాస్త్రం, జాతకం, జాతకతత్వం దీని గురించి కొంచెం అధ్యయనం చేసే విధానము చాలా లోతుగా వెళితే బాగుంటుంది అనిపిస్తుంది. గురువుగారులు వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా, ఎదురుగా ఉన్న గురువులందరూ కూడా ఏ గ్రహం ఎక్కడ ఉండేటట్టయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తరగతి గతుల్లో నేర్చుకుంటున్నాం. అట్లాగే సందర్భానుకూలంగా వచ్చినటువంటి జాతకాలు చూసి చెప్తూ ఉన్నాం. సో అవుతుంది, ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇటువంటి ఫలితం, ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం ఉండదు, దీనివల్ల పాజిటివ్, దీనివల్ల నెగిటివ్. మరి మనమైతే గ్రహాన్ని మార్చలేం కదా, అది అక్కడే ఉంది కదా. మనం పుట్టిన సందర్భంలో ఉన్నటువంటి గ్రహం అది అక్కడే ఉండగా మనం దాన్ని మార్చడం అనేది అయితే సాధ్యం కాదు. నా జాతకంలో గ్రహం అక్కడ ఉంది కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అన్నారనుకోండి, ఇది సరి అయినటువంటి మాటనా, తప్పు మాటనా? గ్రహం అక్కడ ఉంది అనేటటువంటి విషయం నీకు తెలిసింది, ఆ జ్ఞానం ఏర్పడింది. ఏర్పడిన జ్ఞానాన్ని అనుసరించి నాలో పరివర్తన ఏమొచ్చింది? మరి కేవలం దాన్ని చూస్తూ కూర్చుందామా, నన్ను నేను మార్చుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామా? నాకు 2 కుజుడున్నాడు కాబట్టి నేను ఇట్లాగే మాట్లాడతానండి అన్నారనుకోండి, కుజుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడి తీరాలని చెప్పేసి అక్కడ ఏమైనా సంకేతం ఉందా? కుజుడు ఉన్నాడు కాబట్టి నన్ను నేను పరివర్తన చేసుకొని నాకు అటువంటి హార్ష భావన వచ్చినప్పటికీ నన్ను నేను సంస్కరించుకోవాలి, లేదా దానికి పరిహార మార్గము అని చెప్పేసిన పదాలు వాడతాం. పరిహారం అంటే అర్థం ఏంటండి? ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు కట్టే దండగా. పరిహారాలు ఎప్పుడు పెడతారు? ఎప్పుడో చేసినటువంటి లోపాలకు ఇప్పుడు కాదు, ఎన్ని జన్మల్లోనో ఎన్ని కర్మల్లోనో చేసినటువంటి గుణదోషాదులకన్నిటికీ కూడా ఈరోజు నేను అనుభవిస్తూ పోతున్నటువంటి మంచి చెడులకు సంబంధించినటువంటి పౌనఃపుణ్య ఫలితం మన జాతకం. ఆ పౌనఃపుణ్య ఫలితమైనటువంటి జాతకంలో గుణాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అంత లోతుకు నాకు రాదు కాబట్టి, వాళ్ళు చెప్పినంత లోతుకు నవాంశాలు షష్ట్యాంశాల దాకా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. కాబట్టి పై మాటలు మాట్లాడుకుందాం. నిజమే, సర్పనవాంశలోనే ఉన్నాను, ఏం చేద్దాం? ఆ నవాంశం ఉండటం తప్ప ఒప్ప అంటే నా చేతుల్లో ఏముంది? ఉన్నది కదా, ఆ గ్రహం అక్కడే ఉంది. ఆ నవాంశలో ఏదో ముహూర్తం అయితే పెట్టకండి అని చెప్పొచ్చుగా, కానీ జాతకంలో గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు మనం చేయదగింది ఏం లేదు కదా. అక్కడి నుంచి ప్రారంభమయ్యేటటువంటిది వ్యక్తి సంస్కరణ. జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది మనకు బలహీనతలకు దారితీస్తుంది మిత్రులారా, బలానికి దారి తీయట్లేదు. లోకానికి మనము ఇబ్బందులు పెడుతున్నాం తప్ప సంతోషాన్ని ఇవ్వట్లేదు. నీకు ఈ లోపం ఉంది, నీకు ఈ లోపం ఉంది అని చెప్పేసి చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కాదు, ఈ లోపాన్ని అధిగమించడానికి నువ్వు ఈ ప్రయత్నం చెయ్యాలి అనటానికి జ్యోతిష్ శాస్త్రం ఉండాలి. మన హృదయాల మీద మనం చేతులు వేసుకొని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరాలు ఇవే. జాతక ఫలితాలను వాళ్ళకి చెప్పక్కర్లేదండి. ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తులకి ఈ గ్రహం ఇక్కడ ఉందండి, అందుకే ఇట్లా, నీకెందుకు? వాడు అడిగాడా? నాకు ఈ బాధలు ఉన్నాయండి, నాకు పెళ్లి కావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు అని అడిగి వచ్చాడు. నీకు దశమాధిపతి
నీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి నీకు ఎందుకు వచ్చింది? వాడు అడిగితే వాడు నీ దగ్గర ఒకటి వింటాడు, ఇంకోటి దగ్గర వింటాడు, ఇంకోటి దగ్గర వింటాడు, ఇంకో నాలుగో దగ్గర నా దగ్గరకు వచ్చేసరికి నాకు దశమాధిపతి అష్టమంలో ఉందట కదండి, నిజమేనా అనుకుంటూ వస్తాడు. ఆయనకేమో నొచ్చా పోని జాతకం గురించి ఆయనకేమో తెలుసా? ఏమీ తెలియని వానికి అనవసరమైనటువంటి ఒక భయాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అటువంటి భయాలేగా ఇవాళ ఉన్నటువంటి కుజదోషాదులు, కాలసర్పదోషాదులు. వాడికి ఏదో ఉండొచ్చు, అది ఎవరు హృదయాల్లో నింపుకోవాలి? శాస్త్రవేత్త నింపుకోవాలి. ఓ ఫ్రిడ్జ్ బాగు చేసేటటువంటి వాడు మీకు వచ్చేసి ఫ్రిడ్జ్ బాగు చేయడం చెప్పిపోతున్నాడా? దాని టెక్నీషియన్ అతను. టెక్నికల్ నాలెడ్జ్ అతని దగ్గర పెట్టుకుంటాడు, నీకు బాగు చేసిపోతాడు. బాగు చేసే మార్గం మీరు ఎదుటివానికి చెప్పేసి వాళ్ళలో ఏం పర్లేదా, ఏముంది దీనికి అని చెప్పేసి చెప్పగలిగేంత ధైర్యం మనకు వస్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ మనము సబ్జెక్టు పేరు మీద భయం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే మన స్వార్థం ఉంది. మన స్వార్థం ఏంటంటే కొంచెం భయపెట్టించకపోతే మనకు కూడా కొంచెం రాలవు కదా, కావలసినంత ఇవ్వరు కదా. మన వాడు ఏదో మంచిది పోండి, ఏం పర్వాలేదు పోయినట్టే అంతేనా అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు వాడు కూడా. పాపం ఎవడేమీ ఇయ్యడు. నీకు అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి కొంచెం బలంగా గట్టిగా మాట్లాడుతుంటుంటే అమ్మో అమ్మో అనుకుంటున్నా కొద్దీ వేలకు వేలు రాలుతుంటాయి. ఇది మన బలహీనత కాదా? ఇది మన పాపం మూట కట్టుకోవటం కాదా? వ్యక్తి మనము వాడిని బాగు చేయటమో బాగు చేయకపోవటమో కాదు, మనం ఏమవుతున్నాం. ఫలానా జ్యోతిష్కుడు అత్యున్నతుడు అని చెప్పగలిగినటువంటి వాళ్ళం ఎవరినైనా ఎంతమందిని చూడగలుగుతున్నాం ఇవాళ? ఫలానా పురోహితుడు అత్యున్నతమైన పురోహితం కలిగిన వాడు, లేదా ఒకరి వద్దకు వెళ్తే మన మనస్సు ప్రశాంతపడుతుంది అనగలిగినటువంటి తపస్సులు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఏమవుతున్నాం మనం అంటే ఒక కమర్షియల్ లోకంలో కొట్టుకుపోతున్నాం. ఇటువంటి సందర్భంలోనే మనని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం వస్తుంది. జాతక తత్వాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే జ్యోతిర్వైద్యాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంటుంది. మన జాతకంలో వేరు వేరు గ్రహాలు వేరు వేరు ప్రదేశాలు ఉండక తప్పదు, ఉంటాయి. ఇక వాడి ఇక్కడ ఉంటాయి అది, అక్కడ ఉంటాయి ఇది అనేది బేసిక్ లెవెల్ పాఠాలు కాబట్టి ఎట్లాగో మీరందరూ కూడా అత్యున్నత జ్యోతిర్మూర్తులే కాబట్టి దాని వైపు మనం వెళ్ళకూడదు. ఆ గ్రహాలు అక్కడ ఉంటున్నప్పుడు, ఆ గ్రహము కలిగించినటువంటి ఆ గ్రహాలు అక్కడ ఉంటున్నప్పుడు మనలో కొన్ని భావాలలో అయ్యో ఇదైతే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు, ఇది లేకపోయినే, ఇది నేను అధిగమించలేకపోతున్నాను అని చెప్పేసి అనేక రకాలుగా వస్తుంటాయి. ఏదైనా ఒక సమస్యగా మనకు మన జీవితంలో కనపడుతుందంటే ఒకటి సమస్యని ఎప్పుడు అంటున్నామండి? మనం అధిగమించగలిగినప్పుడు, అధిగమించలేనప్పుడా? అధిగమించగలిగితే సమస్య కాదు కదా. ఇదో 10,000 రూపాయలు, నా దగ్గర 8,000 రూపాయలు ఉన్నాయి, 9,000 ఉన్నాయి, ఇది రాదు. నా దగ్గర 20,000 ఉన్నాయి అనుకోండి, ఇది పెద్ద సమస్య కాదు. దేన్ని ఎవడు సమస్య అంటున్నాడు అంటే లేనివాడు సమస్య అంటున్నాడు, ఉన్నవాడు సమస్య అనట్లేదు. ఒకటే విషయం. ఇద్దరు వెళ్ళారు మార్కెట్కు, ఇది కొనుక్కుందామంటే ఒకరికి అసలు దగ్గర తీసేసుకోండి అంటున్నాడు ఒకడు, అది పెద్దగా ఇంపార్టెంట్ అనట్లేదు. ఇంకోడు అది ఉంటే బాగుండు అంటున్నాడు. ఎవడు అధిగమించలేకపోతున్నాడో వాడు ఇది ఉంటే బాగుండు అంటూ ఎదురు చూస్తున్నాడు. ఈ ఉంటే బాగుండు, తింటే బాగుండు, చూస్తే బాగుండు అనగలిగినటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు మనలో రికార్డ్స్ అవుతున్నాయి. ఈ రికార్డ్స్ ఈ జన్మలో పూర్తవుతున్నాయా? నో ప్రాబ్లం. ఒకవేళ పూర్తి కాకపోతే క్యారీ ఫార్వర్డ్. ఇవాళ పెట్టిన చెట్టు రేపు కదా విత్తనం వచ్చే. ఇవాళ విత్తనం పెడితే ఇవాళనే రాదు కదా పంట, కొంచెం రోజులు పడుతుంది కదా. పెట్టిన పంటను బట్టి, పెట్టిన బీజాన్ని బట్టి, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా దృఢమా అదృఢమా, దృఢాదృఢమా, పెట్టిన పంటను బట్టి అనుభవించే విధానం ఉంటుంది. మరి ఒక సమస్యను ఎదుర్కొంటున్నాము అని చెప్పేసానంటే అది వైవాహికమా, ఉద్యోగపరమా, ఇంకేదైనా సరే సమస్య నేను అధిగమించలేకపోతున్నాను అంటే దానికి తగినంత శక్తి నా దగ్గర లేదు అని అర్థం. శక్తి ఉన్నవాడు సమస్యను అధిగమిస్తాడు కదా. శక్తి లేనివాడు అధిగమించలేడు. డబ్బు ఉన్నప్పుడు వస్తువు కొనుక్కున్నట్టుగానే శక్తి లేనప్పుడు మనం పనిని పూర్తి చేయలేం. శక్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నం. మీరు ఉంగరాలు పెట్టుకున్నా, రత్నాలు పెట్టుకున్నా, అది రుద్రాక్షలు పెట్టినా, ఏది పెట్టినా దేనికోసం అని అడుగుతున్నారండి? మన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. మామూలుగా మనం బలహీనలం కాబట్టి ఏదైనా వస్తువులతో పోతున్నాయేమో, దాంతో పెట్టుకుంటే పని పూర్తం అవుతుందేమో అని చెప్పేసి బలహీన వాతావరణంలో బతుకుతున్న వాళ్ళం. మన మనస్సే రత్నం అయితే ఈ రత్నాలు అక్కర్లేదు. మనసు రత్నంగా లేదు కాబట్టి మనం బలహీనమైన వాళ్ళం కాబట్టి మరొక దాని సహకారం తీసుకుంటున్నాం. అటువంటి స్థితిలో మనం ఉంటున్నామంటే అర్థం ఏంటి?
ఒక సమస్యను అధిగమించగలిగేటటువంటి శక్తి నాలో రావాలి అనుకునేటప్పుడు ఫస్ట్ దాని వెనకకు వెళ్ళి చూద్దాం. అసలు సమస్య నాకు ఎందుకు వచ్చిండాలి? సమస్య నన్ను పూర్ణుణ్ణి చేయడానికి వస్తుందా, బలహీనుణ్ణి చేయడానికి వస్తుందా? నాలో శక్తిని పెంచడానికి వస్తుందా, తగ్గించడానికి వస్తుందా? మనము ఇంటర్మీడియట్ చదువుకున్నాం అనుకుందాం. అంతెందుకంటే జ్యోతిష్ శాస్త్రమే. తెలుగు యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకోవాలి, ఉస్మానియాలోనూ చదువుకోవాలి. 2 ఏళ్ల పాటు కాలం కావాలి. ఆ 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల సంబంధించినటువంటి పుస్తకాలను అధ్యయనం చేయాలి. దాంతోపాటు 10, 8, 20 పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత మీకు వచ్చేటటువంటి మార్కులను బట్టి మీరు పరీక్షలకు సిద్ధపడలేదనుకోండి, ఏం చేయమంటారు? మిమ్మల్ని ఫెయిల్ అంటారు, లేదా అది రాదు అంటారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటట్టయితే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత నెక్స్ట్ ఏమంటారు? డిగ్రీ అని అంటారు. ఇప్పుడు పరీక్ష అనేది లేదా సమస్య అనేది మీ స్థాయిని పెంచిందా, తగ్గించిందా? మరి సమస్యను అధిగమించాలా, లేకుంటే స్థాయిని పెంచుకోవాలంటే వెనక ఇంటర్మీడియట్ లెవెల్లోనో 10th లెవెల్లోనో అయిపోవాలా? సమస్యను అధిగమించాలి అనుకునేటట్టయితే శక్తి పెంచుకొని దాటాలి. శక్తి పెంచుకోవటం గురించి మనం ఆలోచన చేస్తే జాతక గ్రహాలు అనేవి మనకు వినియోగపడే వస్తువులు అవుతాయి తప్ప ఆ గ్రహాలు మనం భయపెట్టే అంశాలు కావు. మనని మనం సంస్కరించుకోవట్లేదు, మన శక్తిని మనం పెంచుకోవాలని కోరుకోవట్లేదు. ఈజీగా చెప్పే ఉదాహరణ అందరికీ తెలుసు కదండి. మీ ఫోన్ ఛార్జింగ్ కావాలంటే పవర్తో కనెక్టివిటీ పెడతారా, ప్రాబ్లంతో కనెక్టివిటీనా? కదా, పవర్తో కనెక్టివిటీ పెడితే పవర్ఫుల్ ఉంటాం, ప్రాబ్లంతో కనెక్ట్ అయితే ప్రాబ్లమేటిక్ అంటాం. మరి మనం ప్రాబ్లమేటికా, పవర్ఫుల్లా? పవర్ఫుల్ కావాలంటే వెన్ ఎవర్ వి వాంట్ టు కనెక్ట్ విత్, అంటే మనం పవర్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటున్నామో ఆటోమేటిక్గా మనం పవర్ఫుల్ అవుతాం. మనం ఈ లోకంలో సాధించలేనిది ఏమి ఉండదు కదా. అది నాకు కాదు, అది నాకు అధిగమించలేకపోతున్నాను అని చెప్పేసే పదం లేదు కదా. అంటే మనం పవర్తో కనెక్టివిటీ మానేస్తాం. కేవలం లోకంలో కనిపించేటటువంటి వస్తువులతోని, వ్యవహారాలతో కనెక్టివిటీ పెట్టుకొని మౌలిక శక్తితోని మనం కలిసి ఉండే ప్రయత్నం తగ్గించి పారేస్తాం. మౌలిక శక్తితోని కలిసి ఉండాలి అనుకుంటున్నప్పుడు శక్తితో కలిసి ఉన్నప్పటికీ కూడా శక్తి మన శరీరంలోకో మన మనస్సులోకో రావాలి అంటే ఆ మనస్సు మొత్తం కూడా మసిబూసి కూర్చోబెట్టి ఉంది మనకు. దీపం అందరికీ సమానమే మిత్రులారా. దీపం మీద ఏదో బుడ్డి ఉంటుంది, గ్లాస్. ఆ దీపం వెలుగుతూ ఉంటుంటే ఆ గ్లాసుకు మసి వస్తుంది. ఎంత తుడుచుకోగలిగిన వాడుంటే అంతగా ఆ దీపం యొక్క కాంతి విస్తరిస్తుంది. ఆ దీపం కాంతి విస్తరిస్తున్న కొద్దీ వాడి యొక్క గొప్పతనం బయటికి వస్తుంది. అది కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి ఇష్టం లేనటువంటి వాడికి ఆ మసిలోనే జీవితం గడిచిపోతుంది. దీపం అందరికీ సమానమే, లోపల ఉండే చైతన్యమూర్తి అందరికీ సమానమే. మన మనస్సు పాడు చేస్తుంది. ఇంతకు మనకు వచ్చేటటువంటి రోగాలు, వైద్యం అనగానే మనకు రోగం గుర్తొస్తూ ఉంటుంది. లివర్ ప్రాబ్లం అయితే ఏంటి, హార్ట్ ప్రాబ్లం అయితే ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పేసి లెక్కలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఇటువంటి భావాలకు, ఇటువంటి చోట్లలో ప్రాబ్లం విత్ బాడీనా, ప్రాబ్లం విత్ మైండా? ఫస్ట్ జాతకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనస్సుకు సంబంధించినవా, శరీరానికి సంబంధించినవా? మనస్సు లేకుంటే శరీరం ఏం లేదు కదా. కాబట్టి కారు డ్రైవరు, ఓనరు, ముగ్గురు ఉన్నారు. కారు శరీరం, ఓనర్ లోపల ఉంటాడు, లేకుంటే వాడికి డబ్బులు ఇచ్చేసి వాడిని అక్కడ పోరా ఇక్కడ పోరా, నేను వచ్చినప్పుడు నన్ను తీసుకొని పోరా అని చెప్తూ ఉంటుంటాడు. ఇక డ్రైవ్ చేసేవాడు అస్సలు మొత్తం నేనే కదా, మా ఓనర్కి ఏం తెలియదు అనుకుంటూ కూర్చుంటాడు. ఆ ఓనరే ఎక్కడ లేకపోతే వీడికి కారు లేదు, ఆ తర్వాత ఇచ్చేటటువంటి శాలరీను కూడా లేదు. అవునా? కానీ డ్రైవర్ ఏం ఫీల్ అవుతున్నాడు? కాసేపు ఏసీలో కూర్చునేసరికి ఈ కారు నాదే, ఈ వ్యవహారం నాదే, మా ఓనర్కి ఏం తెలియదు. చాలామంది అంతే కదండి. డ్రైవింగ్ రానటువంటి ఓనర్ ఉన్నాడు అనుకోండి, మా సార్కి ఏం తెలియదు అనుకుంటాడు. ఆ కారుని ఇష్టం వచ్చినట్టుగా తీసుకుపోయేవాడు ఎవడు? జాగ్రత్తగా తీసుకుపోయేటటువంటి వాడు కారు డ్రైవరే ఉంటాడు. పార్థసారథి లాంటి వాడు మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారు. పార్థసారథి కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాడు.
కదా, ఆయన కూడా డ్రైవరే కదా పాపం, కృష్ణుడు అర్జునుడికి డ్రైవర్. మరి అటువంటి వాళ్ళు కాకుండా కారును పాడు చేసే డ్రైవర్ కూడా ఉంటాడు. మన మనస్సులన్నీ పాడు చేసే డ్రైవర్లే. ఇప్పుడు ఈ పాడు చేసేటటువంటి డ్రైవర్ అనేటటువంటి వాడిని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ప్రారంభం చేయాలి. ఉన్నటువంటిదంతా కూడా మనస్సుతోనే సంబంధం కనుక అనుకుంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పేసి అనుకుంటే, బంధనానికైనా మోక్షానికైనప్పటికీ కూడా తప్పనిసరిగా మనస్సే కారణం అనుకునేటట్టయితే ఆ మనస్సును సంస్కరించుకోవడం మనం చేస్తున్నామా? నేను ఇంతేనండి, నేను ఇంతే, నేను మారను. నువ్వు మారకపోతే మారకపో, ఏం చేస్తాం? మారి తీరాలి అవసరానుకూలంగా. ఎందుకు మారాలి? నిన్ను మార్పు పొందించడం కోసమే సంఘటన ఏర్పడుతుంది మిత్రులారా, మర్చిపోవద్దు. మనకు వచ్చే సంఘటనే మార్పు కోసం వస్తుంది. నాలో కొన్ని కరుడుగట్టిన భావాలు ఉన్నాయి, బండ లాంటి మనస్తత్వం ఉంది నాకు. నేను వంగను, లొంగను, దేనికైనా ఇట్లాగే ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ కూర్చుంటాం. అట్లా అనుకుంటూ కూర్చుంటే అంతకన్నా బలమైన దెబ్బ పడితే ఏడుస్తాం, బాధపడతాం, ఒత్తిడికి గురవుతాం, పక్కవాడి మీద సమస్యలు వేస్తాం. నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పక్కవాడా కారణం, మనమా అండి? ఇంట్లో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి. ఆవిడ వచ్చింది నా దగ్గరికి, ఒక ఆవిడ, మా ఆయనతో బాగా గొడవండి, రోజు కొడతాడు, తిడతాడు, ఒక్కటి నచ్చడు, తిండి పెట్టినప్పుడు రోజు కూడా తిట్టడమే తప్ప నాకు ఎప్పుడు సంతోషం లేదు. ఇటువంటివి ఇంకా మీకు ఇంకా బాగా తెలుసు. చాలా విషయాలు వాక్కురుచ్చింది ఆమె, అన్నీ చెప్పింది, అన్నీ వినాలి మనం, తప్పదు. అన్నీ విన్న తర్వాత, అయ్యో తల్లి, ఇంత పనికిరాని మొగుడు నీకు ఎందుకు వచ్చాడమ్మా? ఒక మంచి భర్త వస్తుంటే బాగుంటుంది, నువ్వు ఇంత మంచిదానివి, ఎంత గొప్పదానివో అని నేనంటే, ఏం చేస్తాం సారు, నా కర్మ, నా రాత, నా గీత, ఇటువంటి వాడు దొరికింది నాకు. ఈ మధ్య భర్తలు కూడా అట్లాగే అడుగుతున్నారులేండి, పెద్ద భయపడక్కర్లేదు. ఈ మాట అన్నారు, వీళ్ళు కనపడరు అంతే, వాళ్ళు బయటపడతారు, వీళ్ళు బయటపడరు. ఆ మాట అంటే మళ్ళీ ఒకసారి చెప్పు తల్లి అన్న. నా రాత, నా గీత, నా కర్మ. మరి వాడేం చేస్తాడమ్మా? వాడు నీ కర్మను పూర్తి చేయడానికి వచ్చాడా? నీ కర్మ అది నిన్ను బాగు చేయడానికి వచ్చాడా? నీ కర్మ పూర్తి చేయడానికి వచ్చాడా? వాడు తప్పేంటి? బాధపడుతున్న వాడేవాడు ఇక్కడ, కర్మ వాణిది. సమస్యకు ఎవరి గురవుతున్నారో వాణిది తప్పు అవుతుంది. కానీ సమస్య కర్మ ప్రకారమే కదా మన జాతకాలన్నీ కూడా. సమస్యకు ఎవరు గురవుతున్నారో వాణిది తప్పు అవుతుంది. కానీ పక్కవాడు ఏం చేస్తున్నాడు? నీ కర్మ పూర్తి చేయడానికి వస్తాడు. మరి సంతోషం కలిగించినప్పుడు మాత్రం వాడు నా కర్మ అనక్కట్లేదే. పూలు జల్లుతున్నారు, ముళ్ళు జల్లుతున్నారు. ముళ్ళు జల్లినప్పుడు మాత్రం బయటకు వస్తుంది, పూలు జల్లినప్పుడు మాత్రం అది నా ప్రతిభ అనుకుంటున్నాం కదా. ఇది ఎక్కడ పోతున్నాం మనం? ప్రతి చోట జరుగుతున్నది ఒకటే మిత్రులారా. మన వాళ్ళు వస్తారు, నా పిల్లవాడు నా మాట వినట్లేదంటే అస్సలు అనుకుంటూ వచ్చే వాళ్ళ తల్లులు ఈ మధ్య చాలామంది పెరిగారు. తండ్రులు కూడా వస్తున్నారు, బయటపడట్లేదు, కానీ తల్లులు మాత్రం వస్తున్నారు. తండ్రులకు ఎప్పుడు వస్తుందంటే పిల్లవాడు అడోలసెంట్ ఏజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తండ్రులు కూడా వస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు మాత్రం వినరు. అప్పుడు అడగాలి, నువ్వు మీ మాట ఈ వయసులో నువ్వు మీ నాన్న మాట విన్నావా అని. అస్సలు వినడు. కానీ తన కొడుకు వినప్పుడు మాత్రం ప్రశ్న వస్తుంది మనకు. నా పిల్లవాడు నా మాట వినట్లేదు అన్నప్పుడు బాధపడుతుంది ఎవరు? మా అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందండి, లేకుంటే ఆయన ప్రేమిస్తుంది, నా మాట వినట్లేదు అంటున్నప్పుడు బాధపడుతుంది ఎవరు? వాళ్ళ జాతకాలు చూడమని ఎందుకు వస్తున్నారు? మరి నా జాతకం చూడండి, నా మాట నా పిల్లలు వినట్లేదు అని అంటున్నారా? సమస్య ఎక్కడుంది ఇప్పుడు? బాధపడుతున్న వాడి దగ్గర సమస్య ఉందన్న విషయం మనం మర్చిపోయాం మిత్రులారా. ఇది మాట్లాడదలుచుకుంటుంది. వైద్యం ఎక్కడ ప్రారంభం కావాలి? జ్యోతిర్వైద్యము అంటే ఎవరు బాధపడుతున్నాడో, ఎవడు సమస్య అంటున్నాడో, ఎవడు ఒత్తిడికి గురవుతున్నాడో వాడు తనని తను మార్చుకునే ప్రయత్నం కోసమే సృష్టి లేదా భగవంతుడు మనకు ఒక పరీక్షను ఎదురుగా పెడతాడు. ఆ పరీక్షను మనం నెగ్గాల్సిందే తప్ప అయ్యో ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా అని చెప్పేసి అని అనుకుంటూ వాళ్ళందరినీ మార్చడం కోసం మన జీవితాంతం కృషి చేసిన వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళు నిన్ను పరీక్షించడానికి వచ్చిన దేవుళ్ళు. ఇప్పుడు ఇంతమంది పరీక్షించడానికి
నాకు చదువు వచ్చో రాదని చర్చించడం కోసమే ముక్కోటి దేవతలు ఎదురుగా వచ్చి కూర్చున్నారు. అంతే కదండి, ఒక్కటి నిలబెట్టి మాట్లాడించి ఇంతమంది చూస్తున్నారంటే పరీక్షిస్తున్నట్టే. ఓకే, బాగానే మాట్లాడారా కాదా అని తర్వాత మీరు ఇచ్చిన మార్కులను బట్టి నాకు వాళ్ళు ఇచ్చే శాల్వా ఉంటుంది. చూశానులేండి ఇంతకుందాం. అంటే ఆలోచించే విధానం ఏమిటంటే, ఎదుటుగా మన దగ్గరికి జ్యోతిష్శాస్త్రం కోసం వచ్చినా, లేకుంటే జీవితంలో వచ్చినా, సంఘటన రూపంలో వచ్చినా సమస్యను ఎదుర్కొనేటటువంటి వాడు ఎవడున్నాడో వాడిది సమస్య తప్ప పక్కవాడిది కాదు. పిల్లవాడు ఆటిజంతో ఉన్నాడండి, చిన్న పిల్లవాడు, వాడికి ఏదో ఆరోగ్య సమస్య ఉంది. ప్రాబ్లం ఎవరిది? పిల్లవాడిదా తండ్రిదా? పిల్లవాడిది కూడా జాతకం చూస్తాం, అసలు తల్లి తండ్రిది కదా ఫస్ట్ చూడాల్సింది. కర్మదోషం ఎవరిది? అనుభవిస్తున్న వాడు ఎవడు? బాధ పడుతున్నాడు అక్కడ, వానికి బాధపడుతున్నా వానికి బాధ తెలియదే. ఆ చిన్న పిల్లవాడికి ఏందో తెలియదు, ఎందుకో ఏడుస్తాడు, వానికి నొప్పి అయితే ఏడుస్తాడు, ఏడుచుకుంటూ కూర్చుంటాడు అంతే. కానీ వాడికి ఎంతో మనసే ఇంకా పర్ఫెక్ట్గా ఫ్రేమ్ కాలేదు కదా. మరి వీడేమో అయ్యో అయ్యో నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నాడు. మరి అటువంటి సంతానం నీకెందుకు వచ్చింది? ప్రశ్న అక్కడ మొదలవుతుంది. ఇటువంటిది వచ్చినప్పుడు ఏం కావాలి మరి అంటే, నేను అటువంటిది భరించే శక్తిలో లేకపోవటం వల్ల, నాలో ఆ శక్తి పరిపూర్ణంగా కాకపోవటం వల్ల, నా శక్తిని పెంచడం కోసం భగవంతుడు నాకు ఈ రకమైన సమస్య ఇచ్చాడు. లేదా పూర్వకర్మల్లో ఎవరి వివాహ జీవితంలోనో ఎవరి సంతాన జీవితంలోనో మనం ఎక్కడో సమస్యలు క్రియేట్ చేసి వచ్చుంటాం కాబట్టి ప్రస్తుతం మన జీవితంలోకి అటువంటి వాళ్ళు వచ్చారు. కాబట్టి దానిని నా శక్తితో ఇప్పుడు నేను అధిగమించాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఫైనల్గా శక్తిని వృద్ధి చేసుకోవటం కావాలి. శక్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నమే జ్యోతిర్వైద్యం. మన జాతకంలో గ్రహాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ ఆ గ్రహాలన్నీ ఏం చేస్తున్నాయంటే మీ మనస్తత్వాన్ని ఫ్రేమ్ చేస్తున్నాయి. 12 భావాల లోపల మనకు ఉండేటటువంటి గ్రహాలు కానీ, 12 భావాలలో అష్టకవర్గంలో విస్తరించినటువంటి పాయింట్స్ను కానీ మీరు జాగ్రత్తగా చూసేటట్టయితే, మనకు మౌలికంగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం లోపల మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఎన్ని రూపాలలో విస్తరించింది అనే విషయం కనపడుతుంది. ఒక భావంలో 15 పాయింట్సే ఉండొచ్చు, ఒక భావంలో 35-40 పాయింట్స్ ఉండొచ్చు. 15 పాయింట్స్ ఉండేటటువంటి భావం లోపల ఉండేటటువంటిది స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఎనర్జీ చాలా తగ్గిపోయిందని అర్థం, శక్తి. 40 పాయింట్లు 30 పాయింట్లు ఉండేటటువంటి చోట్ల లోపల కావలసినంత శక్తి ఉంది అని అర్థం. మన జీవితంలో వచ్చినటువంటి అది జాతకంలో కనిపించినవన్నీ కూడా అయి తీరాలని సూత్రాలు పెట్టుకోకండి దయచేసి. అయి తీరాలి అనుకుంటే మన జాతకాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయి తీరేటట్టయితే మనకెందుకండి వచ్చేసేది. వాళ్ళు ఈ గ్రహాలు బలహీనుడు మాత్రమే ఇట్లా ఆలోచించాలి. బలహీనులకు మాత్రమే మీ జాతకంలో ఇట్లుంది కాబట్టి అయి తీరుతుంది అనేవాడు ఎవడంటే బలహీనుడు అంటాడు. బలవంతులు ఏం చేయాలి? దాన్ని మార్చాలి, దాన్ని మార్చుకోవాలి. నిన్నటి నీ జాతకంలో ఈ దశలో ఈ దోషం ఉంది, దోషం ఉంది అనుకుంటే దోషం ఉంది కాబట్టి నువ్వు అనుభవించు అనేటట్టయితే మన దగ్గరికి ఎందుకు వాడు రావడం? దాన్ని అధిగమించాలి కదా. నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావా, ఓవర్కమ్ చేస్తావా, అనుభవిస్తావా, అధిగమిస్తావా? అనుభవించే సందర్భాల లోపల దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏం మీరు ఎవరు చూపించుకోకుండా చూపించినా జరిగేది ఎట్లా జరుగుతూనే ఉంటుంది. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ స్వీకరించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నీకు జ్యోతిషశాస్త్రం నేర్చుకున్నది ఎందుకు? నేర్చుకున్నది దేనికి? గురుగారు వెళ్ళి వాస్తుశాస్త్రం చూసి వచ్చాడు అనుకోండి, అక్కడెక్కడో దోషం కనపడ్డది, అంతేనాయన నీ కర్మ ఇంతే, ఈ మూలకి ఇట్లా ఉందని చెప్పేసి వస్తాడా? నేను ఇట్లా మార్చుకోండి అని చెప్పేసి చెప్పొస్తాడా? మార్చుకునే విధానం కదా జ్యోతిషశాస్త్రానికి మూలమైనటువంటిది. అందుకని 12 భావాలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా, 9 గ్రహాలకు సంబంధించిన ఏ అంశమైనప్పటికీ కూడా నీలో శక్తి పెంచుకున్న తర్వాత సమస్యను అధిగమించగలిగేటటువంటి మార్పు మనకు కావాలి. నాలో శక్తి కనుక లేకపోయేటట్టయితే ఏ సమస్యనైనా నేను అనుభవించక తప్పదు. బాగా తెలుసుకోండి మిత్రులారా. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారంగా మనలో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు, ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక స్థితి ఉంది, ధనం ఉంది. నిజంగా అనేక రకాల లోపాలు ఉన్నటువంటి వాడు సమాజం లోపల ఉన్నారు, శారీరకం మానసికం కదా. మరి ఇటువంటి వాళ్ళకన్నా మనం బీ ప్రౌడ్ అని చెప్పేసి అనుకుంటే మనం ఈ లోకానికి వచ్చింది ఇంతకన్నా గొప్ప పనులు చేయడానిక, ఇంకా ఏడుస్తూ కూర్చోవడానిక? నిజంగా వాళ్ళందరూ బాగా ఉన్నారు. వైకల్యంలో ఉన్నవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. అన్నీ బాగా ఉన్నటువంటి వైకల్యం, మానసిక వైకల్యం చూసారా, ఇది
నాకు ఇది లేదు, అసలు రోగం పేరు లేదు అని. సంతాన సందర్భం లోపల తల్లులు సీమంతం చేసిన సందర్భాల్లో సీమంతం అయిన తర్వాత అక్కడి నుంచి చివరి వరకు కూడా, అంటే డెలివరీ వరకు కూడా పరిపూర్ణంగా మనసు లోపల ఎప్పటికీ సంతోషంగా, అందంగా, ఆనందంగా అలంకరించుకొని ఉండాలనేది శాస్త్రం సూత్రం. గర్భ సంస్కారాలు ఇవన్నీ కూడా అనేక రకాల స్తోత్రాలు వింటూ సంతోషంగా గడుపుతూ అలంకారంగా ఉంటూ భర్త యొక్క ప్రేమను పొందుతూ పెద్దవాళ్ళ యొక్క ప్రేమను పొందుతూ ఉంటుంటే, అమ్మా నాకు అంతా బాగుంది అనుకుంటే పుట్టేవాడు అంత అందంగా బలంగా ఉన్నవాడు పుడతాడు. నాకు ఇది లేదు, అది లేదు, ఇట్లయిపోయింది, అట్లయిపోయింది, మా ఆఫీసర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే, ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే కదా అమ్మాయిలు, లేక నాకు టైం దొరకట్లేదు, ఇవి అవి అనుకుంటూ 100 రకాలైన చర్చలు చేసుకుంటూ ఏది లేదు 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 అంటున్నాడో పుట్టేవాళ్ళందరూ ఎవరు వస్తారండి? లేని వాళ్ళే పుడతారు. బుద్ధి లేని వాళ్ళు, శరీరం సరిగా లేని వాళ్ళు, మనస్సు సరిగా లేని వాడు ఎవడో వాడు పుడుతున్నాడు. మరి ఇటువంటి లేదు అనేటటువంటిదే మనకు ఉండేటటువంటి అసలైనటువంటి రోగం. రోగం అనేటటువంటిది ఏదో శరీరానికి మనస్సుకు వస్తే మానసికమైన వ్యాధులు అంటే అస్సలు మానసిక వ్యాధి ఇదే. ఇది లేని వాళ్ళు లేరు. మానసిక వ్యాధిలో లేదు అనేటటువంటి వాళ్ళు ఇది నాకు లేదు అనకుండా ఎవరైనా ఉన్నారా? ఏదో సందర్భం లోపల ఏదో విషయం లోపల ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాలి కదా, ఇది పదం. మనకుండే ధర్మమో చట్టమో న్యాయమో ఏదో అనేక రకాలైన అంశాల లోపల మనం సరే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతూ బతుకుతున్నాం. కానీ నీ శక్తి పెరిగితే నీ కోసం సమాజం అడ్జస్ట్ అవుతుంది. మిత్రులారా, మర్చిపోవద్దు. ఒక ప్రధానమంత్రి లేదా ఒక రాష్ట్రపతి పర్యటనకు వస్తే మనం అడ్జస్ట్ అవుతున్నామా, వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారా? మనం అడ్జస్ట్ అవుతున్నాం. అంటే స్థాయి పెరిగినటువంటి వాడికి లోకం అడ్జస్ట్ అవుతుంది. ప్రపంచం లోపల మన శక్తి పెరిగితే ప్రకృతి మన కోసం అడ్జస్ట్ అవుతుంది. మనం చేయాల్సిన పని ఒక్కటే, మన దగ్గర ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోప పరిహారణ చేస్తూ పోయేటట్టయితే గుణవృద్ధి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లోపాలు ఉన్నాయి జాతకంలో, ఎన్నో రకాల లోపాలు చెప్తాం. ఇప్పుడు మనకు చెప్పే 3-4 గ్రహాలు నేచురల్గా బాగాలేవని చెప్పేసి అని అంటాం. దాని తర్వాత ఇంకోటి ఏంటిది, అష్టమ భావం మంచిది కాదను, అదని ఇది మీనాక్షి గారిని అడిగితే చాలా చెప్తుంది. కానీ ఇవన్నీ లెక్కలు చెప్పుకుంటూ కూర్చోవటం కన్నా కూడా ఆ లోపం మనకు అర్థమైంది. అర్థమైన లోపాన్ని అధిగమించే విధానం వైపు మనసు కేంద్రీకరించడం అనేది మనం చేయాల్సిన ప్రయత్నం. దానికి ఎప్పుడైనా గమనించండి, శక్తి శరీరంలో మనసులో విస్తరించాలి అనుకునేటట్టయితే మనిషి అనురూపంలోకి మారిపోవాలి. ఒక మంచు ముక్కలాగా ఉండేటటువంటి మనస్తత్వం ఉంది మనకు. అసలు మంచు ముక్క కట్టుకుని రాయి బండలం తొందరగా మారమన్నా మారం. కానీ బండ మారాల్సిన సందర్భం వచ్చినప్పుడు సమ్మెట పోట్లకు దెబ్బతినాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఏడుస్తున్నాం మనం అందరం కూడా. బాధపడేటటువంటి ఎప్పుడంటే తప్పనిసరి పరిస్థితుల లోపల మనలో సంస్కరణ రావటం కోసం భగవంతుడు సందర్భానుకూలంగా వీడు మాట వినేటువంటి అవకాశం లేదంటే ఈడ్చి 2 కొడుతున్నాడు. అప్పుడు ఏ పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాడు అనుకోండి, ఇది కాదండి లలితా సహస్రనామం చదువుకోండి, అది చదువుకోండి, ఇది చదువుకోండి. మళ్ళీ ఎక్కడికి పంపించాడు? మళ్ళీ అక్కడికే పంపిస్తున్నాడు. అక్కడ పట్టుకుంటే ఇవన్నీ కాదు నాయన అని చెప్పేసి పంపిస్తాడు. అంతేగాని ఏం పర్లేదండి బండ అయితే కొడతాడా, ఇంకోసారి మనం కొడదాం లేండి అని ఎప్పుడు ఎవరు అనరు. ఇంకోసారి కొట్టకుండా కాపాడుకుందాను ఆయన, నువ్వు అక్కడ పట్టుకోలేదు పట్టుకోను ఆయన అని చెప్పేసి పంపిస్తాం. ఇదే కదా పరిహార మార్గాల్లో ఉన్నవి. అందుకని సమస్య రావటం అనేటటువంటిది ఎప్పుడు కూడా వ్యతిరేకత కాదు. సమస్యను అధిగమించగలిగేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనము మన ఎదుటి వారికి ఇవ్వటం అనేటటువంటిది ఒక జ్యోతిష్కుని తత్వం. వానికి ఓ సమస్య వస్తే అంతే కదా, పెద్ద ఇబ్బంది ఏముంది, ఏం పర్లేదు అని చెప్పేసి మొదలు పెట్టండి. నేనేమో ఇంత బాధపడుతూ ఉంటుంటే మీరేమో ఇంతేనా అంటారా అని చెప్పేసి అంటే వాటికి కాసేపు ఆత్మీయత పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి లోటుపాట్లను మనం అధిగమింపజేసే ప్రయత్నం చేయాలి. ఆత్మీయత ఏర్పడకుండా లెక్క ప్రకారంగా మీరు జ్యోతిషం చెప్పి పంపించారనుకోండి, వాడు కూడా అంతే, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం పెద్దగా గుర్తుపెట్టుకోడు. లేదా ఓసారి ప్రయత్నం చేసి చూద్దాంలే అనుకుంటాడు, ఏదో పనులు చేస్తాడు, అది ఇది ఎట్లా కుదరదు. ఎందుకంటే ఇక్కడ మారలేదు కదా, మనసులో మారలేదు కదా, వస్తు రూపంలో మారాం, విషయ రూపంలో మారలే. ఎన్ని వస్తువులు మన ఇంటి చుట్టుపక్కల పెట్టుకున్నా ఏం చేసినప్పటికీ కూడా ఏం మారవు. ఎందుకంటే ఇక్కడ మారలే కదా, దాన్ని చూసే కన్ను మారలే.
అందుకని మన శక్తిని పెంచుకోవాలంటే నిరంతరం శక్తితో కలిసి ఉండాలి అనేటటువంటి గుర్తుపెట్టుకుంటే, శక్తి అనేది భగవత్ స్వరూపం కనుకైతే మనము మన ఇంట్లో దేవుడితో పూజ చేస్తామనుకోండి, ఇల్లంతా కడుక్కుంటామా కడుక్కోమా? శరీరం స్నానం లేకుండా దేవాలయానికి వెళ్ళమంటే వెళ్తారు ఎవరన్నా? వెళ్ళరు కదా. సరిగ్గా శరీరంలో అపరిశుభ్రత ఉంటున్నప్పుడు దేవాలయానికి వెళ్ళండి అంటే ఎవరైనా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు కదా. మరి మనమంతా శుద్ధమైతే తప్ప శక్తి మన దగ్గరికి రాదు. శుద్ధత లేని చోట శక్తి రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కార్ అనే యంత్రం ఉందండి, దాన్ని ఆయిలింగ్ చేయించిన తర్వాత ఎంత వేగంగా, ఎంత హాయిగా, ఎంత స్మూత్గా వెళ్తుంది. ఆయిలింగ్ చేయించకపోతే ఎట్లా ఉంటుంది? బాగా నీళ్లు కొట్టిన తర్వాత ఎంత శుద్ధంగా అందంగా కనపడుతుంది, మంచి వాటర్ వాష్ అంటాం కదా, అది చెయ్యనప్పుడు ఎట్లా కనపడుతుంటుంది? అంటే శుద్ధమవుతున్న కొద్దీ దాని యొక్క తత్వం విస్తరిస్తుంటుంది, దాని యొక్క మేలిమి తత్వం కనపడుతుంటుంది. ఆయన చెప్పిన రత్నం ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటున్నామా? రా మెటీరియల్ తీసుకొచ్చి పెడుతున్నామా? దాన్ని శుద్ధం చేసి దాన్ని స్పష్టంగా తయారు చేసి పెడతారా? శుద్ధమైనటువంటిదే కదా పెట్టుకోవాల్సింది ఎప్పుడైనా. అంటే ఏదైనప్పటికీ కూడా మనలో మన మనస్తత్వం లోపల శుద్ధత అనేది కావాలి. మనం శుద్ధమే కదండి, చాలా గొప్పవాళ్ళమని మనకు మనం ఫీల్ అయ్యామనుకోండి, అస్సలు పరిపూర్ణమైన అశుద్ధత అక్కడ ఉన్నట్టే అర్థం. నాకు నేను ఫీల్ కావటం అంటే అర్థం ఏంటి? నేను మంచివాడిని, నాకు నిన్ను మంచివాడిని నీ చుట్టూ ఉండే లోకం అనుకోవాలి. పుణ్యకార్యము పాపకార్యం అనే పదానికి అర్థం ఏంటంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుడు చెప్పిన మాట. ఇతరులకు ఉపకరించేటటువంటిది పుణ్యము, ఇతరులకు ఇబ్బంది పెట్టేటటువంటిది పాపం. అయితే ఈ పరులు ఎవరు? పరహితము చేయనెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును. పరహితమే పరమధర్మము, పరహితునకు సెయ్గిలేదు పర్వేందుముఖి అని చెప్పేసి భాగవతంలో చెప్పినటువంటి మాట, పార్వతికి చెప్పినటువంటి మాట మనకి వినపడాలి. పరులు ఎవరు ఇక్కడ? పరులు అంటే నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు. ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రమే పరులా? మనం దేనికి బాధ్యత వహిస్తున్నామో అవన్నీ పరులే. ఈ లోకంలో బతుకుతున్నందుకు గాను మనం సమాజానికి బాధ్యత వహించాలి. ఈ లోకంలో బతుకుతున్నందుకు గాను ఈ ప్రకృతికి పంచభూతాలకు బాధ్యత వహించాలి. ఈ లోకంలో బతుకుతున్నందుకు గాను ఈ పశుపక్షాదులకన్నిటి కూడా మనం బాధ్యత వహించాలి. ఈ బాధ్యత వహించేటటువంటివి నేను కాక మిగిలినవి అనుకోగలిగిన ఏది ఉన్నప్పటికీ కూడా అది పర. మరి వీటికన్నిటికీ మేలు కలిగించాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? గాలి పీల్చుకుంటున్నాం, మరి తర్వాత తరానికి గాలి ఇచ్చే అవకాశం మనం చూడాలా వద్దా? ఉన్న చెట్లను కొట్టేసుకుంటూ పోదామా? 10 మందికి వినియోగపడేటటువంటి ప్రయత్నం మనం ఏం చేసాం? సమాజ వినియోగపడే పనిని ఏం చేసాం? వ్యక్తికి వినియోగపడే పని ఏం చేసాం? వ్యక్తి సంస్కార విశేషాల్లో ఏం చేసాం? అంటే ఎక్కడ మనం ఏం చేయకుండా ఏదో ఆంజనేయ స్వామి చుట్టూ ఓ 10 సార్లు తిరిగి వచ్చేసేసి అయిపోయింది, నేను అక్కడికి పోయి వచ్చిన 5 మంగళవారాలు తిరిగి వచ్చిన, కిలో బావు అదేంటి కందిపప్పు అయ్యగారికి దానం కూడా చేసి వచ్చిన, అయినా కానీ నా సమస్య తీరలేదు. తీరినాయి అనేవాడు తీరని వాడు తీరలేదు అంటున్నాడు. ఎందుకు తీరట్లేదు? ఎందుకు తీరినాయి? మనలో పవిత్రత ఏర్పడనంతసేపు ఇవి బయటికి చెప్పే మాటలు ఏవి కూడా మనకు పరిపూర్ణం కావు. మన చుట్టూ ఉండేటటువంటి జంతు జీవాలకు అట్లాగే ప్రకృతికి సమాజానికి మనం ఎంత ఎక్కువగా వినియోగపడితే అంత తొందరగా మనకు మేలు కలుగుతూ ఉంటుంది. ఇది చేసేటటువంటి పనే పరిహార మార్గం, జ్యోతిర్వైద్య మార్గం. జ్యోతిర్వైద్యం అనేటటువంటి ప్రత్యేకంగా ఏముండదండి. ఇప్పుడు మనం చేసే పరిహార మార్గాలన్నీ చిన్న వయసు నుంచి చేసుకుంటూ వచ్చేసాం అనుకోండి, అప్పుడు ఇంత కష్టాలు ఉండవు. ఇప్పుడు వారేదో పాపం చాలా కష్టాలు పెట్టారు నన్ను, ఆయనకు 70-80 కిలోలు ఉన్నాడంటే 80 కిలోలు దానం చేయండి అని కదా. ఒకసారి అనిపించేసరికి 1,00,000-2 లక్షలు ఖర్చులు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనకు. కానీ అదే చిన్న వయసు నుంచి 80 రూపాయలు, 100 రూపాయలు, 700 రూపాయలు, 500 రూపాయలు ప్రతి నెల పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పటి నుంచి పెద్దవాడు అయ్యేసరికి ఏమవుతుంది? అంతా ఖర్చు పెడతాడు, హాయిగా పెడతాడు, కష్టం కూడా ఉండదు, అంత సులువు కదా. మరి అటువంటి పని ఏదో చిన్న వయసుల్లో జాతకాదులను చూసేసి వాడి అష్టమ స్థానంలోనో వ్యయస్థానంలోనూ ఉన్నటువంటి గ్రహాలన్నీ పరిశీలించి వాడికి ఎక్కడెక్కడ ఏ గ్రహాల సమస్యలో మీకు తెలిసిన జ్ఞానం అంతా వాడి ఏ గ్రహాలు అయితే ఇబ్బంది పెడతాయి, ఏ సమయంలో ఇబ్బంది పెడతాయో చూసి ఆయా సమయాల్లో కానీ జీవితాంతం చేసే పనులను కానీ అది దాన రూపంలోనో ధ్యాన రూపంలోనో అతి చిన్న వయస్సు నుంచే మీరు కనుక దాన్ని ప్రాక్టీస్ చేయించుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు జ్యోతిషమే వైద్యంగా మారిపోతుంది. లేకుండా మనం ఏమవుతున్నామంటే మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్లు అనుకొని వస్తున్నారు. మనది స్టెథోస్కోప్ కాదు, మనది హొరోస్కోప్. స్టెథోస్కోప్ అయితే డాక్టర్లు నొప్పి అయిన తర్వాత, కానీ నొప్పి కాకుండా ఉండటానికి మన దగ్గర రావాలి.
చిన్న వయసుల్లో, అది నెల రోజుల లోపల కానీ 2 నెలల్లో కానీ జాతకం చూపించేస్తే అప్పటి నుంచి పరిహార మార్గం స్టార్ట్ చేయాలి తల్లిదండ్రులు. అప్పటి నుంచే పరిహార మార్గం. ఓ దానం చేయాలనుకోండి, ఎప్పుడు చేయాలి? వాడికి అంతా వయసు వచ్చి సప్తమం లోపల కావలసిన చెడ్డగ్రహాలు ఉన్నాయి. అన్ని చెడ్డగ్రహాలు ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది, చూస్తున్నాం వీడి వివాహ జీవితం కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది అని అనుకున్నాం. అయినా చిన్న వయసులో ఇప్పుడు వివాహం గురించి ఎందుకులేంటి అని మనం వదిలిపెడతాం అప్పుడు. కానీ ఆ వివాహ జీవిత కారకత్వంతో సంబంధించినటువంటి ఏ గ్రహాలైతే లోపంగా ఉన్నాయో ఆ గ్రహాలకు చిన్న వయసు నుంచి నువ్వు దానమో ధర్మమో పూజో పునస్కారమో ఏదో చెప్పడం మొదలు పెడితే మీ స్థాయిల లోపల ఆ వయసులోకి ఒక వయసు వివాహ జీవితానికి 25 ఏళ్ళలో 27 ఏళ్ళకో వచ్చే సందర్భానికి వాడి లోపల ఉండేటటువంటి లోపాలు మ్యాక్సిమం మనం తుడవగలిగేటువంటి అవకాశం వస్తుంది కదా. ప్రతి నెల దానం కనుక చేసేటట్టయితే 12 నెలలు ఇంటూ 25 ఏండ్లు ఎంత దాన ధర్మాలు అవుతాయి? ప్రకృతికి హితం అవుతాడు కదా, ప్రకృతి సహకరిస్తుంది కదా. ఆ సహకరించిన ప్రకృతి వీడిలో ఉండే దోషాన్ని క్రమంగా తగ్గిస్తుంటూ వస్తుంది కదా. మరి ఆ వైపు మనం ఎందుకు ఆలోచించట్లేదు? జ్యోతిర్వైద్యం చేసే పని అది. మనకు ఉండేటటువంటి గ్రహ దోషాదులన్నీ కూడా తెలుసుకోవడం వరకే మిత్రులారా. పరిహార మార్గాలు చిన్న వయసు నుంచే చెయ్యాలి. పరిహార మార్గాలు అనగానే ఎవరి దగ్గరకు వెళ్ళి కాసేపు కూర్చొని జపం చేయించడం అని చెప్పి పదం వాడుతున్నాం మనం. జపం చేయించడం ఏంటి? ఇంత చదువుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఎక్కువ మంత్రాలు చదువుతారు, మనం తక్కువ మంత్రాలు చదువుతామా? మన మనస్సు ఏమో పిచ్చి వేషాలు వేసుకుంటూ కూర్చుంటుంది, వాళ్ళు ఏదో మంత్రాలు చదివేస్తే మనకు మొత్తం బాగైపోవాలి. ఇది సాధ్యమా? లాజిక్ అందుతుందా? నీలో ప్రాయశ్చిత్త భావన ఏర్పడి నాలో కొంచెం పరిణిత భావన వచ్చి నేను చేస్తున్నటువంటిది నాకు సరిపోవట్లేదు అనుకుంటున్నప్పుడు, నేను చేస్తున్న పని వల్ల నాకు పరిపూర్ణమైనటువంటి భావన అందట్లేదు అనుకుంటున్నప్పుడు నాకు తోడుగా కొంచెం తోడ్పడతారా అని చెప్పేసి అడిగి ఆయనను కూడా నాతో పాటు తీసుకెళ్తే ఇది జపభావనకు సంకేతం. నేను జపాలు చేయించేసేసామండి అంటాడు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఈయన ఇక్కడెక్కడో ఉంటాడు. మా అబ్బాయి కోసం చేయించాం, నేను కాళహస్తిలో పూజ కూడా చేయించి వచ్చేసాను. నువ్వే పోయావు అని చేయించుకొని వచ్చావు. వాడికి ఏం బాధలు లేవు, సంతోషం లేదు. వాడు చేయాల్సిన పనులన్నీ వాడు చేసేసుకుంటున్నాడు. మనకు మనం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అంటే నీ మనస్తత్వం మీద ఏ ప్రభావం లేకుండానే అన్నీ మారిపోవాలనుకుంటే ఎవరు మార్చేది? ఎందుకు మారతాయి? మారాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మన మనస్సుల్లో మనకే మార్పు రావాలి. నిరంతరం నేను శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోకూడదా? నేనేదో పిచ్చి ఆలోచనలన్నీ చేయొచ్చా? జపం నీ మనస్సు దేని చుట్టూ అధికంగా ఉంటుందో దానిలాగా నీ మనసు మారుతుంది. సమస్యలతో కలిసి ఉంటావా, సంతోషంతో కలిసి ఉంటావా? సంతోషంతో కలిసి ఉంటే నువ్వు సంతోషాన్ని విస్తరింపజేస్తావు, నువ్వు సంతోషవంతుడు అవుతావు. సమస్యతోనే కలిసి ఉంటే నువ్వు ఎవరితో కలిసినా కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా అది నెమ్మదిగా మన వైపు తీసుకొస్తాడు విషయాన్ని. తన దగ్గర ఏ లోపమో ఆ లోపాన్ని చర్చించడం కోసం కూర్చుంటాడు వాడు. ఇది పరిస్థితి. అందుకని మనని మనం సంస్కరించుకోవాలి అనుకుంటున్నప్పుడు మనలోనే అన్ని మార్పులు రావాలి. నువ్వు శుద్ధంగా ఉండాలనుకుంటే స్నానం నువ్వు చేయాలన్నా పక్కవాడు చేస్తే సరిపోతుందా? శుద్ధత అనేటటువంటిది చాలా గొప్ప విశేషం మిత్రులారా. జ్యోతిర్వైద్యం లోపల 3-4 అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. గ్రహాలకు చేసే దానాలు తర్వాత విశేషం అయినప్పుడు కూడా మొట్టమొదలు కనీసం 2 పూట్ల స్నానం కూడా చేయరండి. శరీర శుద్ధి అనేటటువంటిది, బాహ్య శుద్ధి అనేటటువంటిది చాలా ముఖ్యమైన అంశం. బాహ్య దేహానికి సంబంధించినటువంటి శుద్ధి లేకుండా అంతఃశుద్ధి అనేది ఏర్పడదు. బాహ్య దేహానికి 2 పూట్ల స్నానం చేసిన తర్వాత మరి అంతరదేహమే కదా అండి బాహ్య దేహానికి మూలం. ఈ నవరంధ్రాల్లో నుంచి వచ్చేటటువంటివి అన్నీ కూడా మలినాలే. మనకు ఉండేటటువంటి గ్రహ గుణదోషాదులను బట్టి మనకు వచ్చే మలినాల శాతం అనేటటువంటిది ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది. ఎంత మలినాలు బయటకు వస్తున్నాయో అన్ని రకాలైన దోషాలు లోపల జరుగుతున్నాయని అర్థం. ప్రాసెసింగ్ అంతా లోపలే ఉంది. మరి ఈ ప్రాసెసర్ అన్నిటికీ కూడా ఒక్క యంత్రం అండి లోపల ఎన్ని యంత్రాలు ఉన్నాయి లోపల? ప్రతి యంత్రాన్ని శుద్ధి చేయాల్సిందే కదా. వీటికి అన్నిటికీ కూడా మన పూర్వీకులు చెప్పినటువంటి గొప్ప పదం ఏంటంటే కనీసం రోజులో ఒక అర్ధగంట సేపు యోగా, సూర్య నమస్కారాలు, ఒక అర్ధగంట ప్రాణాయామాదులు చేయమని చెప్పారు. చేస్తున్నామా? పక్కవాడు జపం చేస్తే సరిపోతుంది కదా మనకు?
గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి వస్తే అయిపోతుంది కదా, నువ్వు యోగా చేసుకోకుండా ఏం పర్వాలేదా? చిన్న వయసు నుంచే మనని మనం సంస్కరించుకోవాలనుకునే ప్రతివాడు కూడా ఈ చేయాల్సిన మార్గం ఏమిటి? ఎందుకంటే మన శరీరం లోపల ఉండేటటువంటి అనేక చోట్లలో మీరు ఒక 4 రోజుల పాటు పక్కన ఒక ఇనుప వస్తువునో ఏ వస్తువునో పడేసి చూడండి, దాని మీద తుప్పు వస్తుంది. ఉపయోగించినటువంటి చాలా శరీర భాగాల లోపల నెమ్మదిగా బ్లాక్స్ తయారవుతాయి. ఇందాక నా పాపం అంటే బ్లాక్స్ అని అర్థం అండి. మనం చేసినటువంటి గుణదోషాదులకు మనకు బ్లాక్స్ వస్తాయి. మనకు తెలిసింది ఒకటే బ్లాక్, దట్ ఈజ్ సర్క్యులేషన్ సిస్టమ్. సర్క్యులేషన్ సిస్టంలో వచ్చే బ్లాక్స్కే మనం ఏమంటున్నాం, హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నాం, అంతే కదా. మన నర్వస్ సిస్టమ్ బ్లాక్స్ వస్తాయి కదా, పెరాలసిస్ వచ్చేది. అసలు ఐక్యూ అనేది కూడా నర్వస్ సిస్టమ్ బ్లాక్సే కదండి. మన శరీరంలో ఉండే నరాల వ్యవస్థను పరిపూర్ణంగా మీరు వాడుకునేటట్టయితే, పరిపూర్ణంగా అది కనుక పనిచేస్తే, ప్రకృతి నుంచి భగవంతుడి నుంచి వస్తున్న ప్రతి సమాచారం మీరు గమనించలేరా? మీరు భగవంతుడు గారా? అది అశుద్ధంగా ఉంది కాబట్టే కదా. మరి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి పని ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకునే పని ఉందా లేదా? అందుకని మన దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తులకు మనం చేస్తే మనం ఎదుటివాడికి చెప్పాలి, మనం చేయకుండా చెప్పకూడదు అనుకోండి. మనం చేసి ఎదుటివాడికి కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలనుకునేటట్టయితే తప్పనిసరిగా 1 గంట సేపు యోగా ప్రాణాయామం చేసి తీరాల్సిందే. నువ్వు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా చాలామంది తల్లులు వచ్చి చెప్తారు, మా వాడికి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి, మా వాడికి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి. ఆవిడ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉంటే మనిషిగాడ, అక్కడ పోతే దురపోతలు అవుతారా? ఏమవుతారు అంటే అక్కడ పోయిన చాలా గొప్ప అని ఫీల్ అవుతారు. వాళ్ళు అస్సలు కూలి పనులు. కానీ కనీసం రోడ్డు మీదకి వస్తే కనీసం మీరు మనం చూస్తే ఎవడో ఒకటి మన హలో హాయ్ బాయ్లు అనేవాళ్ళన్నా ఉంటారు. కనీసం అక్కడికి వెళ్తే కనీసం మనిషిగా కూడా చూడరు. అక్కడ పైసల వ్యవహారం ఇది. చాలా గొప్ప నా పిల్లలు అనుకుంటూ ఉంటాం, కాదు, పెద్ద కూలీళ్ళు, డబ్బుల కోసం సంపాదన కోసం వెళ్ళిపోయినటువంటి వలస జీవులు అనకూడదు. ఏమనుకోకండి గురుగారు, ఏమనుకోకండి సార్, వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు అందుకని. అంటే ఇంత బలహీనలం మనము మన దగ్గర మనం బతకలేక మరొక చోట బతుక్కుంటూ ఉండేటటువంటి జీవులం అయినప్పుడు అమెరికాలో ఉంటే నన్ను సంస్కరించుకోకూడదా? అది ప్రాంతమే, అది దేశమే, అది వ్యవహారమే కదా. సంస్కరించుకోవడంలో స్నానం చేయడం తప్ప, సంస్కరించుకోవడంలో యోగా చేసుకుంటే తప్ప ఆయనకు అంతకన్నా గొప్ప పనులు ఏముంటాయి కనుక అక్కడ. ఇంకా చాలా మంచి పనులు, ఇంకో ఆయన అంట్లో ఆయనే దూముకోవాలి, ఆయన బట్టలు ఆయనే ఉతుక్కోవాలి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. తప్పదు, అది మంచి పనే. అరగంట యోగా, అరగంట ప్రాణాయామం ద్వారా శరీరం లోపల ఉండేటటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ను క్రమంగా పెంచి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ని తగ్గించడం. పురాణాల్లో చెప్పేటటువంటి మనకు చెప్పినటువంటి చాలా మాటల్లో మనకు దేవతలు రాక్షసులు అనేటటువంటి 2 శబ్దాలు వాడినప్పుడు దేవతల శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది, రాక్షసుల శాతం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ అవి వెంటపడటానికి ప్రయత్నం చేస్తాయి. మనలో కార్బన్ డైఆక్సైడ్ను మనం రాక్షసులు అనుకోండి, మనలో ఉన్నది సృష్టిలో ఉంది సమానమే. ఆ తర్వాత ఆక్సిజన్ పర్సెంటేజ్ను దేవతలు అనుకునేటట్టయితే ఇది 21% ఉంటే అది 78% ఉంది. ఈ 21% ఉండి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది 78% కనుక ఇటు పక్కకు పెరిగిందంటే రాక్షస భావాలు మనలో పెరుగుతున్నాయి. నాది, నేను, నాకు సంబంధించింది, నా అహంకారము, మమకారం, ఇవన్నీ పెరిగేదంతా కూడా అది పెరుగుతున్నా కొద్దీ ఎక్కడ పెరుగుతుంది? అది శరీరంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి నరాల వ్యవస్థ, ఇంకోటి ఏంటి సెల్ కణాల వ్యవస్థ లోపల నిండిపోతూ వస్తుంది. అది బాగా నిండిపోతున్నా కొద్దీ ఆక్సిజన్ లేదా ప్రాణశక్తి అనేది తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వస్తున్నటువంటి ఇంత తక్కువ శక్తితోని నేను నలుగురికి ఏదైనా చెప్పాలన్నా, లేదా నేను గట్టిగా మాట్లాడాలన్నా, లేదా నేను ఏదైనా సాధించాలన్నా నీలో ఉండేదే ఇంత ప్రాణశక్తి. ఇంత కొంచెం ప్రాణశక్తితోనే అంత పెద్దదైనటువంటి వ్యవహారాల గురించి నువ్వు ఆలోచించే అవకాశమే లేదు. ఎక్కడ సాధ్యమవుతుంది చెప్పండి? నా దగ్గర ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000కు సంబంధించిన వ్యవహారం మాట్లాడతాను. ఉన్నదేమో ₹1,00,000 ₹1,00,00,000 వ్యవహారం మాట్లాడుతున్నానంటే సాధ్యమవుతుందా? సాధ్యం కావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మొదలు కోటిగా మనం మారాలి. మన శక్తిని మనం పెంచుకోవాలంటే శుద్ధం చేసుకోవాలి. మన దగ్గర అవకాశం ఉంది, అవకాశం ఉన్నా కానీ మనం క్లీన్ చేసుకోవట్లేదు. ఈ క్లీన్ చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి లోపం ఏంటంటే మన లోపల వ్యక్తిగత విస్తరణ అనేటటువంటిది జరగటం లేదు. ఫ్రీ ఫ్లో అది లేదు మన దగ్గర. అది వాక్ రూపంలో లేదు, భావ రూపంలోనూ కూడా లేదు. లేవట్లేదు అంటే మనం ఏం చేయాలి అంటే లోపల ఇంకా క్లీనింగ్ బాగా పెంచుకుంటూ రావాలి.
శుద్ధత పెంచుకుంటూ రావాలి. ప్రాణాయామాదుల వల్ల మీలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెరిగి శరీరం లోపల కపాలభాతి కానీ అనులోమ విలోమం భస్త్రిక ఆక్సిజన్ నింపుతుంది. కపాలభాతి కార్బన్ డైఆక్సైడ్ తొలగిస్తుంది. మంచి యోగ మాస్టర్లు ఉంటే వాళ్ళు చెప్పొచ్చు ఈ విషయాలు. ఆ తొలగించేటువంటి ప్రయత్నం నీలో బాగా పెరుగుతున్నా కొద్దీ సబ్జెక్టు మీరు నలుగురికి చెప్పడం కూడా ఎంత అద్భుతంగా చెప్తారో మీకు తెలియదు. గ్రాస్పింగ్ నేచర్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. కానీ మనం చేస్తాం ఆ పనులు. నేను జ్యోతిషం వచ్చిన వాడిని కాబట్టి నేను ఇవన్నీ చేయకూడదు అనుకుని భీష్మించుకొని కూర్చున్నాం మనం. ఈ భీష్మించుకొని కూర్చోవడమే మనసుకుండే రోగం. అందుకని మనను మొదలు చేసి మనలో పరిణతి తెచ్చుకొని మనం ఆరోగ్యవంతులమై మనం 10 మందికి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నెంబర్ 2 క్లెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ క్లెన్సింగ్, దట్ ఈజ్ నథింగ్ బట్ యోగా అండ్ ప్రాణాయామం. ద థర్డ్ థింగ్ విల్ బి మనశ్శుద్ధి అంటాం. ఎందుకంటే మనస్సు కనుక లేకపోతే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంతా కూడా హ్యాపీగానే ఉంటాయి. నీ ఆలోచనల వల్లే కదా శరీరం పాడయ్యేది. మన ఆలోచనల లోపల ఇది లేదు అది లేదు, నేనే గొప్ప అన్నవాడికి హై బీపీ వస్తుందేమో నాకు తెలిసి. నా లైఫ్లో జీవితంలో మాధుర్యం లేదు, నేను ఇట్టే బతుకుతున్నా అనుకున్నవాడికి షుగర్ వచ్చి కూర్చుంటుంది. అయ్యో అందరు గొప్పోళ్ళు నేను కాదు అనుకుంటే లో బీపీ. నన్ను ఎవరు ముందరికి పోనివ్వట్లేదు, అందరు అడ్డం పడుతున్నారు, మోకాళ్ళ నొప్పులు. ఎవరి దగ్గర సమత్వం లేదు మనకు. అన్నిటికీ అడ్డంకులే అనుకుంటే గుండెకి కూడా అడ్డంకులే వస్తున్నాయి. ఆనందంగా అందరినీ చూడొచ్చు కదా, ప్రేమతో అందరినీ చూడొచ్చు కదా. అందరినీ చూస్తే కానీ ఈయనొక్కడిని చూడాలంట. అది నీ కర్మ కోసం వచ్చాడు, కర్మ పూర్తి చేయడానికి వచ్చాడు. ఆయన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే పట్టుకోమని చెప్పట్లే, ప్రేమించు. లోపల ప్రేమ అనే శబ్దానికి చాలా పెద్ద అర్థం ఉందండి. అది భగవంతుడు వ్యక్తి అందరి ఎడల సమానంగా చూసే విధానానికి ప్రేమ అని పేరు. ఇప్పుడు సినిమాలో ప్రేమలు కావాలి, ఇది రాగం అంటారు దీని పేరు. ఇది రాగం ఒక సంఘటన, ఒక విషయాన్ని, ఒక రూపాన్ని దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రేమ అనేది ఒక మాతృ సంతాన విషయానికి సంబంధించినటువంటి వ్యవహారం. అది కూడా మొదటి ఏడాది లోపలేండి, తర్వాత మళ్ళీ రాగం మొదలవుతుంది. వెంటనే మొదలవుతుంది రాగం. కాబట్టి ఏ వ్యక్తులయ్యాడా కూడా నీ మనసు అనేటటువంటిది అనవసరంగా వాళ్ళని చూడగానే స్పందించడం మానేస్తే, అందరిలోనూ ఒకే పరమాత్మ, వాళ్ళని చూడగానే వీడు మంచి వీడు చెడు, నీకెందుకు, నీ దగ్గర లిస్ట్ ఎందుకు పెట్టుకున్నావు? అసలు లిస్టు పెట్టుకుంది ఎవరు? ఈ చిత్తమే కదా, ఈ అంతఃకరణ చతుష్టయమే కదా. ఈ అంతఃకరణ చతుష్టయంలో చిత్తము లోపల మనం పెట్టుకున్నదంతా కూడా మన పూర్వకర్మ ఫలితమే కదా. అదే కదా నీ జాతకం అంతా. నీకు ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే నీలో మనస్తత్వమే కదా తయారైంది. దానివల్లనే కదా ఎదుటి వ్యక్తిని వ్యతిరేకంగానూ అనుకూలంగానూ బాధగాను సంతోషంగానూ చూడటం అనేది. చూడటం మానేద్దాం. మొట్టమొదలు మనశ్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని చెప్పేసి మనకు వేమన చెప్పారు కదా. ఈ చిత్తశుద్ధి కావాలి అనుకునేటట్టయితే, ఆ చెత్తను వదిలించుకోవాలనుకునేటట్టయితే నిరంతరము మన మనస్సును ఏ వైపు మనసు వెళ్తుందో అటువైపు కాకుండా మీకు ఇష్టమైనటువంటి నామం వైపు రూపం వైపు మనసు కేంద్రీకరించి అటువైపు వెళ్ళిపోయి ఆ పనుల్లోపల నిమగ్నమైపోతూ ఉండాలి. ఇదంతా వదిలిపేయాలి. ఎంత వదలాలి అంటే ఎంత తీవ్రంగా మిమ్మల్ని పట్టుకుందో అంత తీవ్రంగా దానికి అపోజిట్లో వర్క్ చేయాలి. దానికే మనకు పూజ, స్తోత్రం, జపం, ధ్యానం అనేటటువంటి 4-5 రకాల ప్రక్రియలు వరుసలో వచ్చాయి. ఈ ప్రక్రియలన్నింటిలో అన్నీ చేయొచ్చు కూడా, కొన్ని చేయొచ్చు మీ ఇష్టం. కానీ ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా లోకం లోపల చుట్టుపక్కల జరిగేటువంటి అంశాల ఏడా నేనే వీటిని పరిష్కరించగలిగినాన్ని, నాకే సమస్యలు ఉన్నాయి, నేనే ఈ లోపాలకు కారణం, లేదా నేనే వీటికి అన్నింటినీ అధిగమించగజేసేవాడిని, ఏ భావాలు వద్దు మనకు. ఒకటే పదం, శ్రీమాత్రే నమః, నమః శివాయ, నామో నారాయణ, మీ ఇష్టం. మీకు ఏది ఎల్లమ్మ పుల్లమ్మ ఏవైనా పర్వాలేదు, కానీ అవే పట్టుకోండి. కదలకుండా దాంతోనే ఉండండి, నిరంతరం దాంతోనే ఉండండి. ఉండేటట్టయితే కొంతకాలానికి చూసి వీటికి సంబంధించిన భావాలకు అన్నం, పప్పు, కూర ఏం పెట్టట్లేదు అనుకోండి, ఇంకా నెమ్మదిగా ఆ గింజలు బీజాలను వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అప్పటిదాకా ఆ కర్మలు, ఆ సమస్యలు మన వెంట పడక తప్పదు. అంతసేపు మనం విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయుర్వేద మందులు తెచ్చుకోవాల్సిందే, తప్పదు. మందులు తెచ్చుకోవాలి. మందు తెచ్చుకొని తినటం అనేటటువంటి ఎంతకాలం తెచ్చుకుంటాం? మన లోపల ఉండేటువంటి చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటే మందు శాతం తగ్గుతుంది కదా. ఉన్నది కొత్త చైతన్యంతో ఇవాళ బాగా ఆలోచించామనుకోండి, తలకాయ దగ్గరికి వెళ్ళిపోయిందిగా ఉన్న కొంచెం చైతన్యం, ఇవాళ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. పోనీ వాళ్ళు అనుకోకుండా ఉన్న చైతన్యంతో కాళ్ళతో నడవడం పని వచ్చింది అనుకోండి, కాళ్ళతో నడిచొచ్చాము, వాళ్ళ తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇవన్నీ అంటే
మన లోపల అంతసేపు ఉండగలిగే, నిలబడగలిగే, చూడగలిగే, చేయగలిగేంత శక్తి లేదు. మనం కాసేపు వినను లేము, కాసేపు చెప్పను లేము, ఒకరిని భరించను లేము, మనల్ని ఒకరు భరించే అవకాశము లేదు. ఎక్కడ పోతున్నాం అంటే మన చైతన్యం అనేటటువంటిది రోజు రోజు తగ్గిపోతే ఇది అవుతుంది. కాబట్టి మనశ్శుద్ధి కోసం మిత్రులారా నిరంతరం మన మనస్సును మనకన్నా గొప్ప శక్తి దగ్గర కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే మన ఇంత పెద్ద భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందండి. ఒక క్షణమన్నా అవుతుందా? మరి మనం తిరగడానికి మనకి ఎందుకంటే కష్టం? మనం ఎందుకు కష్టపడుతున్నాం? అందుకని నిరంతరము మన మనస్సును మనకన్నా ఉన్నత శక్తి దగ్గర పెట్టడం అనేటటువంటి ప్రయత్నమే మనం చేసే తపస్సు, జపము, ఏదైనా పని. ఇక చివరగా మనం చెప్పుకునేటటువంటిది దానం. జ్యోతిర్వైద్యంలో దానం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. శుద్ధత అనేటటువంటి దాంట్లో కర్మశుద్ధికి దానం వాడాలి. అనేక రకాలుగా ఉన్నాయండి. కర్మశుద్ధిలో దానం లేకపోతే దాన భావన ఉంది, లేదా అంటే చేయలేని వాడి కోసం ఇది, లేదా సేవ ఉంది. పరోపకారము, సేవ, దానము ఇవన్నిటికీ కూడా సమానార్థకాలుగా ఉన్నాయి. శరీరంతో సర్వ్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు సంపాదించిన ధనాన్ని దానం చేయటం అనే విధానం ఉంది. దానం చేసుకునే విధానం లేనప్పుడు సేవ చేసే విధానం ఉంటుంది. ఏదో రూపంలో నువ్వు ఎదుటివానికి సరెండర్ అవుతున్నావా లేదా? నీ శక్తి చేత సంపాదించబడ్డటువంటి వస్తువును మరికొంతమందికి ఇచ్చి నువ్వు సంతృప్తి పడితే కదా. కాబట్టి నేను చేయాల్సిన దాన ధర్మాలు అనేటటువంటి పరిపూర్ణంగా లోకానికి అందించే ప్రయత్నం జరగాలి. ఏం దానాలు చేయాలి అంటే దానం అనేటటువంటిది తప్పనిసరిగా ఒక ఉద్యోగస్తుడైనటువంటి వాడు తప్పనిసరిగా తన సంపాదన లోపల నుంచి 5వ భాగాన్ని లోకానికి దానం చేయాలని సూత్రం ఉంది. ధర్మశాస్త్ర సూత్రం ఇది. 5% కాదంటే 5వ భాగం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ టువర్డ్స్ నీడీ పీపుల్, లేదా ఈ ప్రకృతికి, పశుపక్షాదులకు, సమాజానికి అందాలి. 100 చెట్లు పెట్టిస్తే తప్ప? మారేడు, తులసి, వేప, రావి అవన్నీ పెట్టించుకుంటే తప్పేం లేదు కదా. నీవు గాలి బాగానే పీల్చుకున్నావు కదా. భగవంతుడు నీకైతే మంచి ఇన్స్ట్రుమెంట్, మంచి అవకాశం ఇచ్చాడు కదా. మరి పక్క మందికి 10 మందికి చెట్లు పెట్టించే అవకాశం మనం కలిగించవచ్చు కదా. 100 జీవులకు ఆహారం పెట్టచ్చు కదా. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన శుభ కార్యక్రమాలే కదా. అవే చెబుదాం నలుగురికి. చెప్పి వాణిలో ఉండేటటువంటి కర్మ దోషాన్ని నివారింపజేసే ప్రయత్నం చేస్తే వానికి పనులన్నీ సానుకూలం అవుతాయి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? జాతకతత్వంలో వీణిలో ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరిలో? ఏ ఇండివిజువల్ అయితే మీ దగ్గరికి సమస్యలతో వస్తున్నాడో ఆ సమస్యలతో వచ్చినటువంటి వాడిలో మొదలు శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగిన తర్వాత మన దగ్గరికి రానక్కర్లేదు, వాడి సమస్యను వాడే సాల్వ్ చేసుకుంటాడు. కాబట్టి మీ మాట వింటాడు. కాబట్టి మీరు చెప్పినట్టు చేశాను అయిపోయిందని అంటాడు. మీకే క్రెడిట్ ఇస్తాడు. జ్యోతిష్కుడు క్రెడిట్ ఇస్తాడు. కానీ మనం చేసింది ఏంటి? వాళ్ళలో శుద్ధతను ప్రేరేపించాం. మనకు దొరికినటువంటి ఆధారం ఏమిటి? జాతకం. జాతకంలో గ్రహాలు, ఈ కుజుడు ఇక్కడ ఉన్నాడు, గురుడు ఇక్కడ ఉన్నాడు, అష్టమంలో గురుడు ఉన్నాడు, ఏదో ఉంటాయి కదా. మరి ఈ గ్రహం ఇక్కడ ఉండగానే నువ్వు ఎందుకు పుట్టుంటావని ప్రశ్న వేస్తే ఎవరు ఉంటారు? ఎవరు సమాధానం చెప్తారు? ఫలానా అమ్మకే ఫలానా నాన్నకే నువ్వు ఎందుకు పెట్టావు, మా ఇంట్లో ఎందుకు పుట్టలేదంటే ఏం చెప్తారు? అంతే కదా. ఎవరు ఏం చెప్పడానికి లేదు కదా. ఎవరిది వాళ్ళదే. అది ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు నేను పుట్టానంటే నా పూర్వకర్మకు అది సంకేతం. ఓ గురుడు అష్టమంలోనో ఓ గురుడు వ్యయంలోనో ఉన్నాడంటే ఏదో గౌరవనీయ వ్యక్తులకో, ఏదో ధర్మ సంస్థలకో, దేవ సంస్థలకో మనం ఎక్కడనో బాకీ ఉన్నాం, లేదా అటువంటి వాళ్ళని హెరాస్ చేసి వచ్చాం. అష్టమంలో ఉన్న గ్రహాలన్నీ కూడా హెరాస్ చేస్తే వస్తాయండి. అష్టమాధిపతి వ్యవహారాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇతరులను మనం హెరాస్ చేసినప్పుడు వచ్చేవి అవన్నీ కూడా. దానికి సంబంధించిన గ్రహ దోషాలన్నీ కూడా ఒకానొక రోజుల్లో మనము మనస్సు ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ ఇతరులను బాధ పెట్టినప్పుడు వచ్చేటటువంటిదంతా కూడా తర్వాత జన్మల లోపల వచ్చేటటువంటివి ఆయా గ్రహాలు ఆయా స్థానాల్లో వచ్చి మీకు ఇబ్బంది పెడతాయి. ఏదో కన్యాలగ్నం ఉందనుకోండి, అష్టమాధిపతి వచ్చి సప్తమంలో ఉంటాడనుకోండి. సాధారణంగా కుజదోషమనో అదోనో ఇదోనో మాట్లాడతాం, కానీ ఆ కుజుడు అక్కడ ఉండగా నువ్వెందుకు పుట్టావు? వచ్చిన సమస్య. ఓ గంట ఆగి పుట్టచ్చు కదా. మీ అమ్మకి ఎందుకు తొందర? మన చేతుల్లో ఏముంటుంది అంటే ఆ కర్మ అనుభవం ఇతడు ఈ జీవితంలో పొందాలి. పొందడం అనేది మనకు జాతకంలో చిన్న వయసులో తెలిసింది కదా. అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషంలో ఎవరి జీవితంలో ఎప్పుడోనో ఈయన ఇబ్బంది పెట్టాడు, అష్టమాధిపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు కాబట్టి. మరి ఇప్పుడేం చేయాలి? ఆ చిన్న వయసు నుంచే దానికి కనుక మీరు చేయించే దాన ధర్మాలు వ్యవహారం అంతా కూడా చేయించుకుంటూ పోతే ఒక్కసారి చేయిస్తే అయిపోయేది కాదండి. ఇది జీవితాంతం చేయాల్సిందే. ఎందుకంటే తప్పు చేసింది స్టార్టింగ్ మూల జాతకంలోనే ఉంది కదా. ఏ దశాపరమైన దోషం కాదు కదా ఇది. గోచార దోషమో దశాపరమైన దోషమో అయితే తాత్కాలికాలవి. మరి జాతకంలోనే కనుకుంటే జీవితాంతం చేయాల్సినవే కదా. మరి అటువంటి జీవితాంతం
పొందాల్సినటువంటి లోపాలు మన జాతకంలో ఉంటున్నప్పుడు వాటికి మనం చిన్న వయసులోని దాన ధర్మాలతో మొదలు పెడితే అది ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ఇదో సమస్య. ఎవరి ఆ దానాన్ని స్వీకరించి ఆనందాన్ని పొందుతున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగస్తులు కేవలం 20% అని వాడాను. అది వ్యాపారస్తులు అయితే 25%, 4th పార్ట్. అదే ఒక రియల్ ఎస్టేట్ అయ్యేటట్టయితే తక్కువ శ్రమ కదా, ఇద్దరి మధ్యలో మాటలే వీడికి కమిషన్ వస్తుంది. అటువంటిప్పుడు ఏమైంది? అది 33%, 3rd పార్ట్. అదే ఒక డబ్బుల మీద డబ్బు సంపాదించే వాళ్ళకు చాలామంది ఉంటారు. డబ్బు మీద డబ్బు అంటే మనీ మీద మనీ, పూర్వీకులు ఇచ్చినటువంటి ఇండ్ల మీద రెంట్లతో బతికేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటుంటారు కదా. వాళ్ళందరికీ వచ్చేటటువంటిది ఏమిటి? 40%. మనది కాదు, అది మనం కష్టపడలేదు కదా. కష్టపడిన సొమ్ము మనది కాదండి. ఒకటే పదం. మనకు నాశనానికి పనిచేస్తుంది తప్ప ఎదుగుదానికి పనిచేయదు. చివరికి స్టాక్ మార్కెట్ ఉంటుంది. ఇళ్లలో కూర్చొని కొట్టేస్తే నీకు ఇచ్చిన స్ఫురణ శక్తి ఎవరిచ్చారో దాంట్లో పైసలు రావడానికి? భగవంతుడు ఇచ్చాడా? నీకే స్ఫురణ ఉందా? నీ చాలా గొప్ప అని కార్ డ్రైవర్ లాంటివాడు అంటే భగవంతుని యొక్క భావన నాకు స్ఫురణ రూపంలో వచ్చింది. స్ఫురణ ఇచ్చింది ఎవరు? భగవంతుడు. మరి ఆయన పర్సెంటేజ్ ఎంత? 50%. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఏమవుతుందో చాలామందిని మనం చూసే ఉంటాం. ₹1 కోటి వచ్చిన వాడు 10 కోట్లు నష్టపోయే వ్యవహారం, జూదాలు వాటిల్లో వీటిల్లో ఎక్కడో దగ్గర పెట్టి. అంటే మనము తెలియకుండానే మనం కోల్పోవడానికి సిద్ధపడుతున్నాం తప్ప ఎదగడానికి సిద్ధపడట్లేదు. మనం రీఫైన్ కావాలి ఎప్పటికప్పుడు కూడా. మనం సంస్కరించుకుంటూ పోవాలి. జాతకంలో గ్రహాలన్నిటికీ కూడా లోపాలు గుణాలు అనేటటువంటి నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన దాన ధర్మాలు నీడీ ప్లేసెస్లో అనాథాశ్రమాలకు ఇచ్చాం. వాడు తిని వాడు ఎదిగాడు అనుకోండి, వాడికి నాథులం మీరైనట్టు, అంటే భగవంతుని స్వరూపాలుగా మీరు మారినట్టు. అన్నదాన సత్రాల్లో ఇచ్చారు. ఎవరు తింటున్నారో మీకు తెలియదు కదా. ఒక వాయువు ప్రసరిస్తుంది ప్రపంచం మీద, ఫలాని వాళ్ళ మీద ప్రసరించాలని అనుకుందా? అదేమన్నా ఒక చెట్టు నీడనిస్తుంది. అదే చెట్టు కట్టెని తీసుకుని కొడితే అది పండు, కాయ, ఆకు అన్నీ ఇచ్చింది. అదే చెట్టు కట్టె, అది మనం కొట్టట్లేదు. దాని దగ్గర కట్టె ఉంది. ఆ కట్టెనే తీసుకుని మనం కొట్టాం. అన్ని రకాలుగా ఆ చెట్టు కట్టే మన చిట్ట చివరి వరకు కూడా వినియోగపడుతుంది. మరి ఆ చెట్టు ఫలాని వాడు ఈ కులస్థుడు, ఈ మతస్థుడు, ఈ వర్ణస్థుడు, ఈ ప్రాంతస్థుడు అని చెప్పేసి ఏమన్నా చెప్పిందా? మరి ఇప్పుడు ఎవరికి కావాలి ఇది? అంటే మనకి ఏ సంబంధం లేనటువంటి, ఏ బంధనం లేనటువంటి వాటి చోట మనం దాన ధర్మాలు చేయాలి. ఎవరు తింటారో ఎవరు చేస్తారో తెలియదు. అలా మీరు మొదలు పెడితే భగవంతుడు మిమ్మల్ని మీడియంగా వాడుకుంటాడు. అంటే మనం వెటుమారాలంటే ఒక జ్యోతిష్కుడు ఒక ఛానల్ కావాలి. మీ ద్వారా అవతల వాడికి మేలు జరగాలి. ఇచ్చేవాడు ఒకడు, తీసుకునేవాడు ఒకడు, ఎవడో ఉంటాడు. మనకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ పోయి చేయండి అని చెప్పకూడదు. మీకు ఇష్టమైన చోట చేసుకోండి, ఏమైనా చేయండి. చేసేటప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చేయండి. అవతలి వాణిని అడుక్కునేవాణి భావనతో చేయకండి. వాడిలో దైవాన్ని చూసి చేయండి. కృష్ణార్పణ భావన భారతదేశందే కదా. లేకపోతే దేవాలయంలో దానం చేసేటట్టయితేనేమో సమర్పణ అనండి, కానీ దానం అనకండి. దేవునికి దానం చేసేంత గొప్పవాడు మనం గాలే. ఏదో ఉదయమే ఇక్కడ చూశాను, ఫ్యాన్ రెక్కల మీద నా పేరుంది. బాగా వేడిగా ఉంటున్న సందర్భం లోపల, ఎండాకాలం లోపల సడన్గా ఫ్యాన్లు ఆపేసేట. ఎందుకు ఫ్యాన్లు ఆపేశారని ఇట్లా అందరు తలకాయ ఎత్తినప్పుడు ఆయన చెప్పుకున్నట్ట, నా పేరు దాని మీద ఉంది, ఎవరు చూడట్లేదు, ఇప్పుడు కనుక అయితేనే అందరూ చూస్తారు. ఇది మనకుండేటువంటి గొప్పతనం. అంటే ఇండివిజువలిస్టిక్ అవుట్లుక్లో ప్రతి చోట నేననే అహంకారం ఎట్లా బయటికి కనపడుతుందో తెలుస్తుంది. ఎన్నో చోట్లలో ఎన్నో మంచి పనులు చేయొచ్చు కదా. అటువంటి పనులకు కన్నా నేను అనే గుర్తింపు కోసం ఆరాటపడేటువంటి స్థితి వచ్చేసింది. భగవంతునికి ఇస్తే అది సమర్పణ, గురువుకి ఇస్తే దక్షిణ. మీకన్నా ఆర్థికంగా సామాజికంగా బలహీనలైన వాళ్ళు, మీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళలో దైవాన్ని దర్శించి ఇస్తే దాని పేరు దానం. అడుక్కునేవాడికి ఇస్తే ముష్టి. ముష్టి అంటే పిడికిలి అని. వెనకటి రోజుల్లో బియ్యం తీసి పిడికిలు వేసేవాడు. వాళ్ళలో దైవత్వాన్ని మనం దర్శించగలిగితే నో ప్రాబ్లం. మనం దైవత్వాన్ని అంత దర్శించాం. వాడు అడిగినా 1000 రూపాయలు తీసి ఇయ్యం. అదే దానం చేసే చోట 1000 5,000 అయినా ఇచ్చేస్తాం. మరి ఆ తత్వం వాడి దగ్గర ఉంటున్నప్పుడు మీరు వాడిని వదిలించుకోవాలనుకున్నా వాడు కూడా మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటాడు. మీరు కాకుండా ఇంకోటి అనుకుంటాడు. వాడికి కూడా పెద్దగా మీ మీద ఏముండదు. అందుకని ఎక్కడ పుణ్యం లభిస్తుంటుందో అక్కడంతా కూడా, పుణ్యం అంటే పాజిటివ్ ఎనర్జీ అండి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ శరీరం లోపల అన్ని బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. మీ ద్వారా ఎక్కువ కాలం పాటు సమాజానికి మేలు కలుగుతుంది. అటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టాలంటే ఈ 4 రకాల శుద్ధతలు పాటించాల్సిందే. గ్రహగతులన్నీ కూడా మనకు సమస్యలను క్రియేట్ చేయడానికే వస్తాయి. ఆ సమస్యలను మనం అధిగమించాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్లకు అధిగమించేటటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి.
చేసి వాళ్ళలో దైవత్వాన్ని పెంచుకుంటూ మళ్ళీ ఏ క్యాండిడేట్తోని కూడా మనకు అనుబంధాలు పెట్టుకోకూడదు. పలానా ఆయనకి నేను జాతకాలు చెప్తానండి, ఆవిడ ఆయన మొత్తానికి నా దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళకి నేనే అని చెప్పేసి అని నీ ధర్మం ఆ క్షణానికి నీకు వాళ్ళలో దైవాన్ని దర్శించేసి వాడు వచ్చినవాడు నీకు పరీక్ష పెట్టడం కోసం వచ్చాడు, నిన్ను అడిగాడు, నీకు దోచిన పరిష్కారం చెప్పావు, నమస్కారం చేసాం, పంపించాం, అంతవరకే తప్ప వాడితో పాటు నాకు బంధాన్ని కనుక పెట్టుకుంటూ పోయేటట్టయితే మాత్రం మళ్ళీ మనకెక్కడో దగ్గర లింక్ మొదలవుతుంది, మనకు బాధకు సంతోషానికి మళ్ళీ కారణాలు అవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ రూపంలో ప్రపంచాన్ని దర్శించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఒక యోగ్యమైన జ్యోతిష్కుడిగా మనం మారతాము. యోగ్యమైన సమాజానికి ఆత్మవిశ్వాసం బాగా పెంచగలిగినటువంటి సమాజానికి మనం కూడా మార్గదర్శకులం అవుతాం. ఆ మార్గంలో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా 4 మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం ఈ విధానంగా ఇచ్చినందుకు ముఖ్యంగా బాధ్యురాలు చాలామంది ఉండొచ్చు. విజయలక్ష్మి గారు నన్ను ఆహ్వానించారు కాబట్టి వారి పేరే నాకు గుర్తు, దీంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ విజయలక్ష్మి గారికి అందరికీ పెద్దలకి అందరికీ కూడా మరొకసారి జ్యోతిర్మూర్తులకు నమస్కరిస్తూ